రామకృష్ణ గారు, మీకు ముందే చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎవరెవరినో తీసుకొచ్చి నాతో మాట్లాడించడం ఇది కరెక్ట్ కాదు. 10 రోజులుగా నా భార్య మీ హాస్పిటల్లోనే ఉంది. బిల్లు కడితే గానీ పంపించమని చెప్తున్నారు మీ వాళ్ళు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మోసం చేసి నన్ను నడి రోడ్డు నిలబెట్టారు. వాళ్ళు కూడా మీతో కుమ్మక్కయ్యారు. కనీసం మా వైపు నుంచి ఆలోచించలేదు. ఈ భార్య 2 మోకాళ్లకు ఆపరేషన్ చేశారు. బిల్లు 8 లక్షలు అయింది. మొత్తం అమౌంట్ చెల్లిస్తే తప్ప డిశ్చార్జ్ చేసే ప్రసక్తే లేదు. సిటీలో మీది పెద్ద పేరున్న ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినప్పటి నుండి మీరు సీఈఓగా పనిచేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి మీరు పేద ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇంతకీ మీరెవరు? నా పేరు నాని, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ యూత్ వింగ్ మెంబర్ని. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ అంటే భయపడతాను అనుకున్నారా? 8 లక్షలు కడితే గానీ డిశ్చార్జ్ చేసేది లేదు. మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రామకృష్ణ భార్యకు అమౌంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక మోకాలకి సర్జరీ చేయాల్సి ఉండగా మీరు తప్పుదోవ పట్టించి 2 మోకాలు కూడా సర్జరీ చేయించారు. 10 సంవత్సరాల నుంచి ఆమెకి మోకాల సమస్య ఉందని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 8 లక్షలు బిల్లు వేసి బయటికి పంపించకుండా ఇబ్బంది పెడతారా? సార్, మానవత్వంతో ఆలోచించి బిల్లు సగానికి తగ్గించండి. రామకృష్ణ భార్యనే డిశ్చార్జ్ చేయండి. కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తుందని మీరు నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తాయి. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. రామకృష్ణ భార్యకి ఎలా న్యాయం జరగదో నేను చూస్తాను. పదండి రామకృష్ణ గారు. హలో సార్, మనమే గెలిచాం. హాస్పిటల్ సీఈఓ చంద్రశేఖర్ గారు మీకు భయపడ్డారు. బిల్లు సగానికి తగ్గించారు. అమౌంట్ కట్టి నా భార్యని ఇంటికి తీసుకెళ్ళాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, అది కన్స్యూమర్ రైట్ కౌన్సిల్కి చెప్పండి. ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టేదే లేదు. హాస్పిటల్ మీద, ఇన్సూరెన్స్ కంపెనీ మీద కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. మీకు కోర్టులో కూడా న్యాయం జరిగేలా చేస్తాం. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీలాంటి వారికి అండగా నిలబడేందుకు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.